ప్రతిరోజు ఉదయం సాయంత్రం మాత్రమే భుజిస్తూ మధ్యలో ఏమీ భుజించిన వారు నిత్యోపవాసి కింద లెక్కట. అలాగే తనను నమ్ముకున్న తన ఇంటి వారు, తన దగ్గర పనిచేసే తన సేవకులు, తన కోసం వచ్చిన అతిథులు, వీరందరూ భోంచేశాక ఎవరైతే భోంచేస్తారో వారు తినేది అమృతం అట. మరి మనం తిన్నాక పని వాళ్ళకి పెడతామే, మనం ఏం తింటున్నట్టు ఆలోచించండి. ఈ మాటలు చెప్పింది నేను కాదు. మహాభారతంలో శాంతి పర్వంలో ధర్మరాజుల వారికి భీష్మ పితామహులు చెప్పిన మాట చూడండి. అందుకే మహాభారతం, రామాయణం ఇత్యాది గ్రంథములు చదవమనేది. అందుకే సమస్త ప్రపంచంలో సనాతనం గొప్పది. ఓం.